ఆధ్యాత్మిక నగరిగా భాసిల్లుతున్న రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్లోని శ్రీ రామానుజ క్షేత్రంలో సమతా కుంభ 2025 ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. శ్రీ 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 త్రిదండి చినజీయ స్వామి పర్యవేక్షణలో కన్నుల పండుగగా కొనసాగుతున్న ఈ ఉత్సవాల్లో 6వ రోజు ఘనంగా జరిగింది. ఉత్సవాల్లో భాగంగా ఉదయం సుప్రభాత ఘోష్ఠితో పూజా కార్యక్రమాలు మొదలయ్యాయి. ఆ తర్వాత అష్టాక్షరి మంత్ర జపంతో పాటు ఆరాధనా కార్యక్రమాలు జరిగాయి. సేవాకాలం శాంతిముటై తర్వాత భక్తులందరికీ స్వామివారు తీర్థం అందజేశారు. శ్రీ 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 త్రిదండి చినజీయ స్వామి మార్గనిర్దేశంలో అందరూ ధ్యాన పద్ధతిని నేర్చుకున్నారు. ఆ తర్వాత 18 దివ్యదేశమూర్తులకు తిరుమంజన సేవ జరిగింది. గరుడ సేవలో వేంచేసిన 18 మంది పెరుమాళ్లకి సామూహిక తిరుమంజన సేవలు జరిగాయి. సాయంత్రం 5 గంటల నుంచి మొదలైన 108 దివ్యదేశమూర్తుల శాంతి కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా జరిగింది. శ్రీ 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 త్రిదండి చినజీయర్ స్వామి పర్యవేక్షణలో జరుగుతున్న ఈ ఉత్సవాల్లో వేలాది మంది భక్తులు పాల్గొంటున్నారు. Ajay, who is the supreme boss of their family. జై శ్రీమన్నారాయణ. చిన్న పిల్లవాడు కానీ చాలా పుస్తకాలు చదివేస్తాడు. చాలా వెరీ వెరీ పవర్ఫుల్ పర్సన్. ఇతని టార్గెట్ ఏమిటో తెలుసనా? ఆకాశంలో స్పేస్ స్టేషన్ ఏర్పాటు చేసి అక్కడి నుంచి మొత్తం గ్రహాలన్నింటినీ మానిటర్ చేయాలి. శ్రీ రామానుజాచార్య 108 దివ్య దేశాల తృతీయ బ్రహ్మోత్సవాలు ఈ నెల 9న ఉత్సవారంభ స్నపనం అంకురార్పణతో ప్రారంభమయ్యాయి. భగవద్ రామానుజాచార్యుల జన్మ నక్షత్రం ఆరుద్ర. ఈ నక్షత్రం రోజునే ఉత్సవాలను ఆరంభించడం ఆనవాయితీగా వస్తుంది. సమతా కుంభలో జరుగుతున్న పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు, ప్రత్యేక పూజలతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలను కనులారా వీక్షించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. సమతా కుంభ 2025 ఈ నెల 19 వరకు జరగనుంది. 216 కన్యాదానాలు ఒక్కసారి చేసిన పుణ్యాన్ని ఇప్పుడు మీరందరూ పొందబోతున్నారు. ఏం అదృష్టం అండి! ఒక యజమానిగా మీరు కూర్చుని ఇంత అద్భుతమైనటువంటి ఫలితాన్ని పొందడం ఎంత సౌభాగ్యమో కదా, మనందరికీ అదృష్టం కదా. మందికి ఏకకాలంలో జరగడం అనేటటువంటిది ఒక విలక్షణ సుందర దృశ్యం. మనకి దాన్ని ఇప్పుడు మీరందరూ కూడా దర్శిద్దురు కానీ, ఎలా ఉంటుంది అనేది దర్శిద్దురు కానీ, 108 సన్నిధులని ఒక స్థానంలో నిర్వహించడము అనేది ఒక అద్భుతమైనటువంటి విశేషం. ఆరాధన చేసేటటువంటి స్వాములు ఒక్కొక్క సన్నిధికి ఒక్కొక్క వ్యక్తి ఉండి, వారికి వెనకాతల ఒక సహాయకులు ఉన్నట్టయితే ఆ కార్యక్రమాన్ని ఆలయంలో చేసుకోవచ్చు. సాధారణంగా 108 ఆలయాలు, వాటిని మనం ఇక్కడ దివ్యదేశాలని వ్యవహరిస్తున్నాం. దానికి ఒక ప్రత్యేకమైన కారణం కూడా ఉన్నది. హరి